ఆదియందు ఏ సృష్టి నిర్మింపబడక మునుపు దేవుడు మాత్రము ఉండెను. తర్వాత దేవుడు ఈ లోకాన్ని సృష్టించాలని అనుకున్నారు. బైబిల్లో ఈ కథ మనకు ఆదికాండము అనే గ్రంథంలో అద్భుతంగా వివరించబడి ఉంది. మొదటి రోజు దేవుడు వెలుగును కమ్మని పలకగా వెలుగు కలిగెను. అది పగలు రాత్రిని విడదీసెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించారు. ఆయన ఆకాశమును క్రింది జలములను పైనున్న జలములతో వేరుపరిచెను. మూడవ రోజు దేవుడు ఆకాశం క్రిందనున్న జలములను ఒకచోటనే సమకూర్చగా ఆరిన నేల అగపడెను. ఆయన ఆరిన నేలను భూమి అని పిలిచెను, మరియు సమకూర్చబడిన జలములను సముద్రములు అని పిలిచెను. తరువాత దేవుడు చెట్లను, మొక్కలను, వృక్షములను, ఫలమునిచ్చు చెట్లను మరియు పూల చెట్లతో భూమినంతా నింపెను. సమస్తము రంగులతో అందంగా కనబడింది. నాలుగవ రోజున పగలు వెలుగునిచ్చుటకు దేవుడు సూర్యుణ్ణి, రాత్రివేళ వెలిగించుటకు చంద్రుణ్ణి మరియు నక్షత్రములను కలుగజేసెను. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకే వాటిని ఆకాశంలో ఉంచెను. ఐదవ రోజున దేవుడు సముద్రమును చేపలతో మరియు ఇతర నీటిలో జీవించే జీవులను సృష్టించెను. ఆయన ఆకాశంలో ఎగురు పక్షులను కూడా సృష్టించెను. దేవుడు అవి ఎంతో అందంగా ఉన్నవని వాటిని చూసి, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రమును ఆకాశమును నింపుడని వాటిని ఆశీర్వదించెను. ఆరవ దినమున దేవుడు భూమిపై నివసించుటకు అన్ని రకములైన జంతువులను చేసెను. చిన్న జంతువులు, పెద్ద జంతువులు మరియు అడవి మృగములను మరియు సాధు జంతువులను సృష్టించెను. తరువాత దేవుడు ఒక ప్రత్యేకమైన దానిని చేసెను. ఆయన మనుష్యులను చేసెను, పురుషుని మరియు స్త్రీని చేసెను. ఆయన వారిని తన పోలికగా చేసెను, మరియు భూమినంతటిని ఏలుటకు వారికి అధికారమిచ్చెను. ఆయన వారిని జంతువులను ఏలుమని, ఫలవృక్షములు మరియు కూర మొక్కలను కాయమని, పిల్లలను కని అభివృద్ధి చెందుడని మరియు భూమిని నింపుడని వారిని ఆశీర్వదించెను. ఆఖరకు ఏడవ దినమున దేవుడు తాను చేసిన పనిని సంపూర్తి చేసి విశ్రమించెను. ఆయన ఏడవ దినమును ఆశీర్వదించి దానిని పవిత్రపరచెను. ఎందుకనగా ఏడవ రోజున ఆయన సృష్టి యావత్తును సృష్టించి సంపూర్తి చేసి విశ్రమించెను. దేవుడు ఈ లోకాన్ని ఎంత జాగ్రత్తగా మరియు ఎంత అందంగా సృష్టించారో, అన్నీ ఎలా ఆరంభమయ్యాయో దానిని వివరించిన కథ ఇది. భూమిలోని సమస్తము, అనగా చిన్న జీవి నుండి పెద్ద పర్వతముల వరకు అన్నీ దేవుని యొక్క అద్భుతమైన సృష్టియే అని తెలుపుచున్నాయి.